ముందుగా ఈరోజైతే ఎగ్ ఇంకా దాంతో పాటు ఆలు కాంబినేషన్ కర్రీ అయితే చేసేసుకుందాం. పేరు వెరైటీగా ఉంది కదా! టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో బాయిల్ చేసిన ఎగ్స్‌ని అయితే ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు వేసి, ఇంకా దాంట్లోనే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా యాడ్ చేసి అవి బాగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో కొంచెం పసుపు, ఉప్పు, కారం అలానే కొంచెం గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ బాగా కలిపే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి. చూసారు కదా! ఇప్పుడైతే మూత పెట్టి కొంచెం టమాటాలని మగ్గనివ్వాలి. చూసారు కదా! ఇలా బాగా మగ్గిన తర్వాత బాయిల్ చేసిన ఆలు పీసెస్‌ని అయితే కొంచెం పెద్ద సైజే వేసుకోవాలి. తర్వాత మనం ముందుగానే వేపుకున్న గుడ్లను కూడా యాడ్ చేసి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇంకా వాటర్ యాడ్ చేసిన తర్వాత హై ఫ్లేమ్‌లో పెట్టి ఒక 10 మినిట్స్ పాటు ఉడికించి లాస్ట్‌లో కొత్తిమీర వేసి దింపేస్తే మన టేస్టీ ఎగ్ ఆలు కర్రీ అయితే రెడీ. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.